హాయ్ నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. సో మనం హైదరాబాద్లో ఫేమస్ ఏదంటే మనకి ట్యాంక్ బండ్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, ఇలా చాలా కనిపిస్తాయి అనమాట. దానితో పాటు ఇంకేదైనా ఫేమస్ ఉందంటే హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అంటే మామూలుగా ఉండదు. హైదరాబాద్కి పెట్టింది పేరు హైదరాబాద్ బిర్యానీ. సో హైదరాబాద్ బిర్యానీలో ఈ మధ్యకాలంలో చూస్తే పురుగులు వస్తున్నాయి అంటున్నారు, బొద్దింకలు వస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా చాలా రకాలుగా అయితే బయట స్ప్రెడ్ అవుతుంది. దాని మీద ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. పబ్లిక్ ఒపీనియన్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, హాయ్ బ్రదర్. చెప్పండి బ్రో. నీ పేరేంటి? నా పేరు గణేష్ బ్రో. గణేష్. ఓకే గణేష్, మీది ఎక్కడ ప్రాపర్? నాది ప్రాపర్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు. ఇక్కడైతే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావు? లేదు, ట్రైన్ సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే ఓకే. సో హైదరాబాద్లో ఇప్పుడు వరకు చూసుకుంటే ఫుడ్ బాగా ఫేమస్ అనమాట. అట్లాంటిది ఇప్పుడు బయట మనకి చాలా టాక్ ఏంటంటే పబ్లిక్లో కానివ్వండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఇష్యూ మీద జరుగుతుంది అనమాట. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? నా ఒపీనియన్ అంటే నేను ఇక్కడికి రాకముందు హైదరాబాద్ గురించి ఫుడ్ ఫేమస్ అని చాలా విన్నా. నేను మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటా కదా, రీల్స్ కానీ ఏవైనా కానీ ఇట్లా ఫుడ్ ఇట్లా బాగుండదు అంటే బొద్దింకలు కానీ ఇలాంటివి అనడం వల్ల నేను దానివల్ల అసలు బయట తినడమే మానేసా. ట్రై కూడా చేయలేదు ఎప్పుడు, ఇంకా తిందామనే ఒపీనియన్ కూడా లేదు నాకు. ఇంకా అలాంటి రీల్స్లో అట్లా ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఇంకా అందుకని ఆ ఒపీనియన్ లేదు, తిందామన్నా కూడా ఇంకా తినాలనిపించదు అనమాట. కొన్ని చోట్ల హాస్టల్లో ఫుడ్స్ కూడా బాగుండదు, బాగుంటలేదు అని అంటున్నారు. హాస్టల్స్ గురించి అయితే నాకు తెలియదు. నేనున్న హాస్టల్ అయితే పర్లేదు, బాగుంది ఇప్పుడు ఫుడ్. ఓకేనా? ఓకే. హాస్టల్లో ఫుడ్ అయితే బాగుంది ఇప్పుడు. ఓకే బ్రో. అయితే ఇలాంటి జరగడానికి గల కారణం ఏంటి? ఎప్పుడంటే ఇప్పుడు పబ్లిక్ చాలా మంది తింటారు, హెల్త్లు పాడవుతూ ఉంటాయి. ఇలాంటి జరగడానికి అంటే మెయింటెనెన్స్ కదా వాళ్ళు. ఇప్పుడు ఏవైనా ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నా కూడా వాళ్ళ మెయింటెనెన్సే కదా దాంట్లో ఫాల్ట్ ఉండేది. ఓకే. సో అవన్నీ మారితే బాగుంటుంది అంట. మారితే బాగుంటుంది కదా బ్రో, తినడానికి కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే జెన్యున్గా అంటే ఏం దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు హెల్త్ అంటే మేము కూడా వెళ్ళి తింటాం కదా. ఓకే. ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే వెళ్ళాం కదా. అంతే. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. అన్నా యాక్చువల్లీ చిన్న ఏంటంటే పబ్లిక్లో కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీ అంటే చాలా ఫేమస్ అనమాట. అట్లాంటిది కొన్ని ఫుడ్ కోర్ట్లో కానివ్వండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానివ్వండి, ఆ ఫుడ్లో ఏంటంటే బిర్యానీలో బొద్దింకలు కానీ, సో అదేవిధంగా సిగరెట్ పీకలు ఇవన్నీ వస్తున్నాయి అన్న. సో ప్రజలు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళ హెల్త్లు అన్నీ ఖరాబ్ అవుతాయి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మా ఒకసారి ప్రేక్షకులందరికీ తెలియజేస్తారని. అందుకే నేను డైట్ చేస్తున్నా. సో హైదరాబాద్లో ఫుడ్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఎస్, అవును. సో అలానే ఇక్కడ హైదరాబాద్లో ఫుడ్లో చాలా వరకు బిర్యానీస్ అంటే చాలా ఫేమస్. అలాంటి బిర్యానీలో సిగరెట్ పీకలు కానివ్వు, సో అదేవిధంగా బొద్దింకలు ఇవన్నీ వస్తున్నాయని అంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ అన్న. ఇంకా హైదరాబాద్ ఫుడ్ అనేది ఒకప్పుడు బాగుండేది, ఒకప్పుడు బాగా ఫేమస్ అయింది. ఎప్పుడైతే ఫేమస్ అయిందో ఇంకా వీళ్ళు బాగా ఫేమస్ అయిన తర్వాత నిర్లక్ష్యం పెరిగిపోయింది. వీళ్ళు నిర్లక్ష్యం పెరిగిపోయి ఇంకా ఫుడ్ ఎలా అందిస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం. అసలు వాళ్ళు యాజమాన్యం వాళ్ళు కేర్ తీసుకుంటే ఇంత అడవుడి ఇంత ఉండదన్న. ఎందుకంటే వాళ్ళు చేసే ఫుడ్ వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సిగరెట్లు తాగేసి పడేసేయడం, అందులో బొద్దింకలు వస్తున్నాయి, దోమలు, ఈగలు, ఎవరో పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫేమస్ అయిపోయాం, ఎప్పటికైనా సరే మన దగ్గరికి వస్తారు, మన దగ్గర తింటారు, అలవాటు అయిపోయారు జనం అన్న ఇదిలో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కానీ దీనివల్ల అసలు హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి తిన్న తర్వాత ఆడికి ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళు చూపించరు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తిన్న తర్వాత వీడికి ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకో వీళ్ళు చూపించరు. వాళ్ళు మళ్ళీ ఇంట్లో పేరెంట్సే ఇబ్బంది పడాలి. కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే ఫేమ్ అయ్యాం, మనకి అమౌంట్ వస్తుంది, కలెక్షన్ బాగుంది అని చూసుకుంటున్నారు. కానీ మన వల్ల ఎదుటి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించట్లే. ఇదంతా దీని బదులు ఇంటికాడ అమ్మ చేతి వంట అమృతం అది తినడం బెటరు. వీకెండ్లో సరదాగా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్దాం అనుకుంటాం. వీకెండ్లో సరదాగా ఏదైనా వెళ్ళి బిర్యానీ తిందాం, బిర్యానీ తినాలని ఆలోచన చచ్చిపోయిందన్న. వేస్ట్, దరిద్రం. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే అసలు అంత దరిద్రంగా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు వేస్ట్ అన్న. హైదరాబాద్ బిర్యానీ తినడం వేస్ట్. మన వరకు ఇంట్లో చేసుకుని తింటే తినాలి, లేదనుకో ఇంట్లో అమ్మ చేతితో చేయించుకొని తినడం బెటర్. కానీ ఇక్కడ బయట తిని మన ప్యాన్ మీద తెచ్చుకోవడం అనేది నాకు అసలు ఎంకరేజ్ చేయను, వేస్ట్, వద్దు. హాయ్ బ్రో. హాయ్ చెప్పండి. సో మీ పేరేంటి? తరుణ్ అండి. తరుణ్, ఎక్కడ ఉంటావు నువ్వు? మాది ఒంగోలు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నావు కదా. హైదరాబాద్లో ఫుడ్ అంటే చాలా ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. అట్లాంటి ఈ హైదరాబాద్ బిర్యానీలో సో చాలా వరకు అంటే క్వాలిటీ లేకుండా ఉంటుందన్నమాట. సో మెయింటెనెన్స్ చేయట్లేదు.
పురుగులు వస్తున్నాయి, అదేవిధంగా బొద్దింకలు, ఈ మధ్యకాలంలో రీసెంట్లీ సిగరెట్లు వచ్చినాయి అనమాట, సిగరెట్ పీకలు వచ్చినాయి. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను బేసిక్గా ఫుడ్ లవర్ అండి. ఇవన్నీ తెలిసాక నాకు విరక్తి పడుతుంది తినాలంటే. భయం వేస్తుంది బేసిక్ బయటికి వెళ్ళాలండి ఇవన్నీ చూసి. కానీ రెస్టారెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఇవన్నీ, ఎందుకంటే మనుషులు తినే ఆహారం కదా, దాని మీద కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాలి. అయినా ఎంప్లాయీస్ వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్ మీద నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు కదా ఇది. సో రెస్టారెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించి చూడాలి. ఓకే. సో ఇలాంటిది జరగడం వల్ల బయట ప్రజలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? దాన్ని అరికట్టాలంటే ఫస్ట్ వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కరెక్ట్గా పాటించాలి రూల్స్. సెక్యూరిటీని పెట్టి చెక్ చేయించి ఎంప్లాయీస్ని చెక్ చేయించి అప్పుడు వాళ్ళని లోపలికి పంపించాలి. అవన్నీ రెస్టారెంట్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే ఇవన్నీ తగ్గుతాయి కొన్ని. సో రెస్టారెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కొంచెం ఆలోచించి కరెక్ట్గా తీసుకొని పద్ధతులు తీసుకొని పాటిస్తే ఇవన్నీ బయటికి రావు. అందరికీ మీరు ఇంట్లో ఫుడ్ తినవండి అని సజెస్ట్ చేస్తారా, బయట రెస్టారెంట్లో తినమని సజెస్ట్ చేస్తారా? బేసిక్గా ఇంట్లో ఫుడ్డే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో హైదరాబాద్లో చూసుకుంటే ఫుడ్ బాగా ఫేమస్ అనమాట. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. అట్లాంటి ఫుడ్లో సిగరెట్లు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి, ఇంకా చాలా గలీజ్గా ఉంటుంది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో? అవును బ్రో, ఇంతకుముందు హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్ బ్రో. అది ఈ మధ్యకాలంలో హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు బ్రో హైదరాబాద్ బిర్యానీ. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీలో అన్ని దీంట్లో చిన్న చిన్న పురుగులు, దోమలు ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు బ్రో. ఇప్పుడు అంతా టాక్ అదే బ్రో, హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడడం లేదు. అప్పుడు ఇంతకుముందు అంటే అందరూ బిర్యానీ తినడం కోసమే హైదరాబాద్ వస్తున్నారు బ్రో. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎవరు బిర్యానీ టేస్ట్ చేయడం లేదు బ్రో. ఇది వచ్చేసి ఎందుకంటే వీళ్ళు ఫ్రెష్ ఐటమ్స్ ఏం లేవు బ్రో బిర్యానీలో. అన్నీ అదే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇవి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అవన్నీ ఎక్కువ పడుతున్నారు బ్రో. ఇప్పుడు ఒకసారి బాయిల్ చేసిన దాన్ని మళ్ళీ చేస్తున్నారు బ్రో. ఓకే. దీన్ని తినడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్. ఇది తినడం వల్ల ఆరోగ్యం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రో. దీనికన్నా మన ఇంటి దగ్గర అమ్మ చేతి అంటే ఎంతో బాగుంటుంది బ్రో. ఇంత దూరంకి వచ్చే బిర్యానీ టేస్ట్ చేసే కంటే ఇంటి దగ్గరే ఉండేసి మనం ఎక్కడున్నామో అక్కడ ఉండేసి అమ్మ చేతి వంట తినడమే ఆరోగ్యం బాగుంటుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్ కదా? అవునవును. సో హైదరాబాద్ బిర్యానీ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? అందరూ అలానే చెప్పారు. ఇక్కడికి వచ్చి నేను ట్రై చేశాను, కానీ చెప్పినంత లేదు బ్రో. అంటే క్వాలిటీలో బిర్యానీలో చాలా వస్తున్నాయి, సిగరెట్స్ కానీ రకరకాల హెల్తీగా ఉండట్లేదు ఫుడ్. అందరేమో ఇక్కడ బాగుంటుంది, హైదరాబాద్ బిర్యానీ బాగా ఫేమస్ అది ఇది అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా వర్స్ట్గా ఉంది. కొంచెం బాగా మెయింటైన్ చేస్తే ఇంకా బెటరు. ఇలాంటి తినడం వల్ల ప్రజల హెల్త్ విషయం డెఫినెట్గా పాడైపోతాయి. మళ్ళీ మన హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం పోతాము. ఓకే. చాలా జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో. అవును. సో ప్లీజ్ కన్సర్న్ దిస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే హైదరాబాద్లో బిర్యానీ అంటే చాలా ఫేమస్ అనమాట. అట్లాంటిది బవార్చి రెస్టారెంట్లోనే సిగరెట్ పీపలు కానివ్వండి, సో పెద్ద రెస్టారెంట్లో బొద్దింకలు ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఇంకొకటి ఎక్కువగా స్టోరేజ్ చేసినటువంటి ఫుడ్ని అయితే అందరికీ పెట్టడం అయితే జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ అది బిజినెస్, అది ఎవరు ప్యూర్ అని ఇయ్యరు కదా. సో ఆ బిజినెస్ అనేది అట్లానే జరుగుతూ ఇదేంటి మంచి రేటింగ్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఇదేమంటే మీరే ఇంట్లో ఇదేంటి కుక్ చేసుకుని తినేసేయండి అంతే, దట్స్ ఇట్. అదే అంటే చాలా మందికి తెలియక ఒక బిర్యానీ లవర్స్ ఉంటారు కదా, ఫైనల్ ఆప్షన్ అంతే, అది ఇంకేం చేయలేం. ఓకే. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినాలి, లేకపోతే మంచి ఏదైనా రెస్టారెంట్కి పోయి తినండి. ఓకే. వేరేవి నార్మల్ మనకేం తెలియకుండా ఏది పడితే రెస్టారెంట్లో పోతే అంతే జరుగుతుంది. ఓకే. సో మీ ముగ్గురికి ఏంటంటే హైదరాబాద్లో ఫుడ్ అంటే చాలా ఫేమస్ కదా, సో ఈ ఫుడ్ విషయం మీద చాలామంది హెల్త్లో ఖరాబ్ అవుతున్నాయి అనమాట, ఫుడ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో బయట తినడం వల్ల పెద్ద రెస్టారెంట్లో కూడా చాలా వరకు మెయింటెనెన్స్ చేయట్లేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, సో బయట ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ని లైక్ చేయడం బెస్ట్. అవునా? సో అంటే చాలామంది ఇష్టంతో హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్ అంటారు కదా, అలాంటి ఫేమస్ బిర్యానీలోనే ఇలాంటివి వస్తున్నాయి కదా మరి. సో దాని మీద మీ ఒపీనియన్? ఏం లేదు, హైజీనిక్ అది ఉండదు కాబట్టి హోమ్ ఫుడే బెస్ట్ ఉంటుంది. ఓకే, మీరేం చెప్తారు? వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి సేమ్ అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే బెస్ట్ కదా నా ఒపీనియన్.
సో ఎక్కువగా బయట కన్నా ఇంట్లో తినడమే ఎక్కువ మంచిది అంటారు. సో మీరు బయట ఎక్కువ తింటారా, మీరు ఎక్కువ ఇంట్లో తింటారా? బయట తింటారా? మీకు వంట చేయడం వచ్చా? వచ్చా. మీ ఫేవరెట్ ఏంటి? చికెన్ బాగా ప్రిపేర్ చేస్తారా? చికెన్ మీరు వండుకుని తిన్నది బాగుంటుందా మీకు, లేకపోతే బయట కొనుక్కుని తిన్నది బాగుంటుందా? బాగుంటుంది. సో హైదరాబాద్లో ఫుడ్ అంటే చాలా ఫేమస్. అట్లాంటి ఫుడ్లో క్వాలిటీ లేకుండా ఉంటుంది, అదేవిధంగా సిగరెట్ పేకలు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి అని చాలా వరకు చూస్తున్నాం అనమాట. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? బ్రో అంటే అది చాలా ఫేమస్ హైదరాబాద్లో మ్యాక్సిమం అయితే. ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఇక చెప్పాలంటే సిగరెట్ పీకాలంటే అది మరీ దారుణం. ఇక ఆ వంట చేసేటోడు ఎట్లా చేస్తుండేమో మరి, ఇంకా సిగరెట్ పీకాల ఇంకా ఏమేమి పడుతున్నాయి మనకు తెలియదు, ఆ వంట చేసేటోడు ఎట్లా చేస్తుండో మనకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటాం, అరే ఫుడ్ బాగుంటుంది, మన ఫేమస్ ఇది, మనం ఫేమస్ ఒకటి చూస్తాం, ఆడ ఎట్లా చేస్తుండో కిచెన్ చూపించారు మనకి. ఫుడ్ ఆఫీసర్లు ఏం చేస్తారో తెలియదు, కిచెన్ ఒకటి మనకు చూపారు. అదేమంటారు ఫేమస్ హైదరాబాద్లో ఏంది ఫేమస్? ఫుడ్, బిర్యానీ. ఏ హోటల్లో పోయినా బిర్యానీ తింటారు, దానివల్ల ఇట్లా. ఓకే, ఇది తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఫాస్ట్ ఫుడ్ ఏది తిని తెస్తుంది, కానీ ఎవరికి తెలియదు కదా బ్రో కిచెన్లో ఏం జరుగుతుంది. వాడు చెమట వేస్తుండా, వాడు ఎట్లా చేస్తుండో, రియల్ ప్రోడక్ట్స్ వాడుతుండా, డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ వాడుతున్నా, ఎవరికి తెలియదు అది. ఓకే, నీకు బిర్యానీ అంటే ఇష్టమా? హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమా? అందుకే వెళ్తుంటే మీరు ఆపారు. అవునా? వెళ్తున్నాం మేము. ఒకసారి ఇల్లరా. సో బాగా చాలా ఇష్టం. సో ఈ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ కదా, బవార్చి బిర్యానీ అంటే. అలాంటి బవార్చి బిర్యానీలో సో బేసిక్గా ఈ మధ్యకాలంలో సో బొద్దింకలు వస్తున్నాయి, సిగరెట్ పీకలు వస్తున్నాయి అని అంటున్నారు. ఇలాంటివి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? మేము అవన్నీ పట్టించుకోమండి, ఇప్పుడు వెళ్తున్నాం తినడానికి. మీరు చెప్పకండి, తినాలనిపించదు మాకు. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అందుకోసమనే అడుగుతున్నాను. అంటే చాలా మంది తింటున్నారు, అది దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు కదా, అది హైజీన్ ఉండేది చూసుకొని వెళ్తే సరిపోతుంది కదా. ఎక్కువ మీరు ఇంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే బయట ఫుడ్ ఎక్కువ చేస్తారా? అకేషనల్లీ బయట ఫుడ్, ఎక్కువ ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం. ఓకే, మీ ఇంట్లో ఫుడ్ మీ అమ్మ చేతి వంట బాగుంటుందా, లేకపోతే బయట బవార్చి బిర్యానీ బాగుంటుందా? అమ్మ చేతి అంటే బయట బావర్చి ఎవరు చెప్తారు?